నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని వరద బాధితులకు హామీ ఇచ్చా. మాట నిలబెట్టుకునేలా యంత్రాంగం పనిచేయాలన్న సీఎం. కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన. బృందాలుగా వెళ్లి సహాయ చర్యలు ముమ్మరం చేద్దామన్న సీఎం. జల దిగ్బంధంలో విజయవాడలోని పలు ప్రాంతాలు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. వరద బాధితులకు ఆహారం ఇచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు. 1,00,000 మందికి పైగా అల్పాహారం, భోజన పంపిణీకి ఏర్పాట్లు. ప్రకాశం బ్యారేజ్కు తగ్గని వరద పోటు. రక్షణ గోడను ఆనుకొని ప్రవహిస్తున్న నీరు.